హాయ్ మా. ఏం చూస్తున్నారా? ఏం చేస్తున్నానో చూస్తున్నారా? రాదు, రాదు, వస్తుంది, వచ్చి తీరుతుంది. ఉం? ఒక అర కేజీ లేకపోతే ఒక కేజీ చేసుకోవడం 5 నిమిషాల్లో పని చక్కగా చేసుకోవచ్చు. చూడండి, చూడండి ఎంత చక్కగా. చూసారా? చూసారా? చూసారా ఎంత ఈజీగా, ఎంత చక్కగా చేసుకోవచ్చో. చేసుకోవడం ముందు నేర్చుకోండి అమ్మా, తర్వాత మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాం. కానీ రాదు అని చెప్పకండి. ఏ? రాదు అంటే రాకుంటే ఉంటుంది, వచ్చు అంటే వస్తూనే ఉంటుంది. సో మీరు రాదు అని దాంతో మొదలు పెట్టకండి. ఉం? నేను తీసుకున్నది ఏంటి? ఒక 2 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 3/4 గ్లాసు పిండి తీసుకున్నాను. అందులో ఉప్పు, వాము, కారం, ఇంగువ, నువ్వులు వేసాను. వేస్తే చక్కగా కలిపి ముద్ద చుట్టుకున్నాను. ముద్ద చుట్టుకున్న దాంట్లో ఆ ముద్దని జంతికి గొట్టంలో పెట్టుకొని వేసుకున్నాను. అంతే. ఇది జంతికలు వచ్చేసాయి. చూసారా? ఇది ఇలాగ పొంగులు, చిన్న చిన్న పొంగులు వచ్చాయంటే సరే తీసేయాలన్నమాట. తీసేస్తే చక్కనైన జంతికలు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. బియ్యం పిండి ఉంటే ఇలా పొలతో ఇలా తీసేస్తారు. దీనికి పెద్ద విడ్డూరము, విచిత్రము. ముద్దని ఇలా తీసుకుంటారు చక్కగా. చూసారు కదా? ఈ ముద్దని ఇలా తీసుకుంటారు, ఇలా దాంట్లో చక్కగా పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని చక్కగా వేసేసుకోవడం అందులో. అది అయిపోయిన తర్వాత ఇది వేసేసుకోండి. ఈ మాత్రానికి రాదు. కొనుక్కోవడాలు, వాళ్ళు ఏమి నూనె వాడతారో, ఎలాగ చేస్తారో, ఎంత అసహ్యంగా చేస్తారో, ఏ ప్లాస్టిక్ వాడతారో, ఇవన్నీ భయం భయం. తిన్నా సరే భయం భయం అన్నమాట. కాబట్టి మీరు చక్కగా చేసుకోండి. చాలా ఈజీ, చాలా దీనిగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటాయి. రాదు అనకండి మీరు. ఫస్ట్ రాదు అని మొదలు పెట్టకండి. భయం ఏమీ లేదు. చక్కగా చూడండి. ఇది ఒక ముక్క తింటాను నేను. చూసారా? ఈ ముక్క తింటాను నేను. వినిపిస్తుందా సౌండ్? చక్కగా వచ్చేస్తాయి. చక్కగా ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉన్నాయి. నేను చెప్పినట్టు చేయండి. ఈసారి నుంచి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏదైనా డౌట్ వస్తే నన్ను అడగచ్చు. ప్రతిదీ రాదు అనకండి అమ్మా. రాదు అనుకొని మొదలు పెట్టకండి. పొల పట్టుకున్నారంటే మీకు ఈ డాడ్ ఈజీగా తిరిగేసుకోవచ్చు. చూసారా? కొంచెం నూనె వేసుకోండి, ఎక్కువ నూనె వేసేసుకోకండి, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అర్థమైందా ఎలా చేసుకోవాలో? ఉప్పు కారం చూసుకుంటారు. ఉప్పు కారం చాలా పద్ధతి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారు. అంతే. చక్కనైన జంతికలు తయారైపోతాయి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు స్నాక్స్గా టీతోని, కాఫీతోని పిల్లలకి పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఇదో ఇలా బొడుపులు వస్తున్నాయి కదా, ఈ బొడుపులు కింద వాటికి అనమాట. ఇప్పుడు దీన్నే మళ్ళీ తిరిగేస్తారు. తిరిగేసి ఆ బొడుపులు రాకుండా ఉండడం చూసుకుంటారు, తీసేస్తారు. ఇది ఇప్పుడు బొడుపులు వస్తున్నాయి. ఈ బొడుపులు రాకుండా ఉంటాయి అన్నమాట. అంటే వేగిపోయింది అని చెప్తుంది. ఈ బొడుపులు రాకుండా ఉంటాయి. అప్పుడు మీరు తీసేస్తారు. ఈ బొడుపులు ఎప్పుడైతే కాస్త తగ్గిపోయాయో మీరు తీసేస్తారు అనమాట. తీసేస్తే కరకరలాడుకున్న జంతికలు మీకు రెడీ అయిపోతాయి. ఇంకా కలపడం అంటారా? ఈసారి చూపిస్తానండి. అదొక చిన్న వీడియో చేసి చూపిస్తాను. ఉంటానే.